హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్. ఏదైతే మీరు ప్రాపర్టీ చూస్తున్నారో ఈ హౌస్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ మెయిన్ 100 ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్లీ మీకు 500 మీటర్ డిస్టెన్స్లో 150 స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది మీకు సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ అనేది మీకు నచ్చినట్లయితే కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫుల్ వీడియో మన తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్ ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే విలువైన సమాచారాన్ని మిస్ అవుతారు. ఇప్పుడు వచ్చేసి అసలు మనం ఈ ఇల్లు సంగతి చూసినట్లయితే 150 స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు 25 ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పార్కింగ్ కావచ్చు, నార్త్ ఫేసింగ్కి పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది. గైస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ హౌస్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. G+1 కన్స్ట్రక్షన్ అండి. ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా క్లియర్గా వచ్చేసి క్వాలిటీ మెటీరియల్ వాడి అయితే హౌస్ అయితే కట్టడం జరిగింది. ఇల్లు వచ్చేసి చాలా మంచిగా ఉంటుంది. సో వీడియో వచ్చేసి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ఈ 150 స్క్వేర్ యార్డ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది 2 BHK ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. హాల్ కావచ్చు, అదేవిధంగా కిచెన్ కావచ్చు, పూజ రూమ్ కావచ్చు, అదేవిధంగా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి ప్రతి బెడ్రూమ్కి వచ్చేసి మీకు అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మంచి స్పేసియస్గా అయితే రావడం జరిగింది గైస్. ప్రతి రూమ్ వచ్చేసి చాలా స్పేసియస్గా, హాల్ కూడా కావచ్చు చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది. సో ప్రతి రూమ్లో వచ్చేసి మీకు ఫాల్ సీలింగ్తో అయితే మీకు ఇవ్వడం జరిగింది గైస్. ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది గైస్, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ హౌస్ పైన మీకు 80 to 90% బ్యాంక్ లోన్ అనేది రావడం జరుగుతుంది. ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు. మీరు గవర్నమెంట్ బ్యాంక్లో తీసుకోవచ్చు, అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్లో కూడా తీసుకోవచ్చు అండి. SBIలో తీసుకోవచ్చు, APGUBలో తీసుకోవచ్చు, అదేవిధంగా మీకు ఎక్సైజ్ బ్యాంక్ కావచ్చు, దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా ICICI కావచ్చు, ఈవెన్ LICలో కూడా తీసుకోవచ్చు అండి. సో మీరు ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు. మీరు 80 to 90% బ్యాంక్ లోన్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ 10% మీరు క్యాష్ ఇచ్చినట్లయితే రిమైనింగ్ మొత్తం కూడా మీకు బ్యాంక్ లోన్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ప్రాపర్టీ గురించి మనం క్లియర్గా చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది. డాక్యుమెంట్లతో పాటు మీకు ఈసీ కావచ్చు, CC కాపీస్ కావచ్చు, లింక్ డాక్యుమెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ మధ్య కాలంలో భయపడుతున్నది ఏంటంటే హైడ్రా గురించి అండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఈ ప్రాపర్టీ ఉన్న ప్రదేశంలో మీకు ఎలాంటి మీకు FTL కానీ బఫర్ జోన్ కానీ ఎలాంటి జోన్లు లేవండి. ఇక్కడ వచ్చేసి క్లియర్ టైటిల్ అండి. సో ఇక్కడ హైడ్రా సేఫ్. సో ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మంచి మనకు రీజనబుల్ ప్రైస్లో, అదేవిధంగా మంచి ప్రైమ్ ఏరియాలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇల్లు వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేసింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఉన్న ప్రదేశం నుంచి మీకు ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లోను, అదేవిధంగా మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే నియర్ బై మీకు హాస్పిటల్స్ కావచ్చు, అదేవిధంగా షాపింగ్ మాల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా స్కూల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా మీకు నియర్గా అయితే ఉండడం జరుగుతుంది గైస్. అదేవిధంగా ఆటో ఫెసిలిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఉంది గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు. సో ఈ హౌస్కి వచ్చేసి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి టోటల్ వచ్చేసి 55 lakhs నెగోషియబుల్ ప్రైస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పైన డిస్క్రిప్షన్లో మీకు నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి సైట్కి రావచ్చండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ గైస్.